మనవరాలితో చేరి తాను చిన్నపిల్లలా ఆడుకున్న మాధురి. మనసు మమత. పార్ట్ 20. తల్లి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మ డాలీతో ఆడుకుందాంరా పిలిచింది పూజ. వస్తున్న బంగారం అంటూ పూజ దగ్గరికి వెళ్ళింది మాధురి. హాల్లోనే ఒక పక్క డాలీ, పూజ, లక్ష్మి కబుర్లు చెప్పుకుంటున్నారు. మాధురి కూడా వాళ్ళతో పాటు కింద కూర్చుంది. అమ్మా, మీరు కింద కూర్చోవడం ఏమిటి? లక్ష్మి కంగారుగా అంటూ సోఫాలో కూర్చోండమ్మా అంది. పర్వాలేదు లక్ష్మి, ఇక్కడ బాగుందిలే అంది మాధురి. ఆమె కూడా వాళ్ళతో కలిసిపోయి ఆడుతుంటే విచిత్రంగా ఆమె వైపు చూశారు అందరూ. ఆమె ఎప్పుడు అజ్జు వాళ్ళతో కూడా ఇలా ఆడలేదు. అమ్మమ్మ, లచ్చమ్మమ్మ బోలెడు కథలు చెప్తుంది, భలేగా చెప్తుంది తెలుసా? సంతోషంగా అంది పూజ. అవునా, నాకు తెలియదే, ఆశ్చర్యం నటించింది మాధురి. అవును, మమ్మీ ఆఫీస్కి వెళ్తుంది కదా, అప్పుడు మళ్ళీ నేను స్కూల్ నుంచి వచ్చాక ఒక్కదాన్నే ఉంటాను కదా, అప్పుడు లక్ష్మమ్మ నాకు కథలు చెప్పి అన్నం తినిపిస్తుంది, డాలికి కూడా చెప్తుంది. మేమందరం కథలు చెప్పుకొని చక్కగా పడుకొని అలా షికారు వెళ్ళొస్తాం. హుషారుగా కబుర్లు చెప్పింది పూజ. అయితే ఈ రోజు నుంచి నేను మీ జట్టు ఉంటాను, మరి నాకు చెప్తారా అంది మాధురి నవ్వుతూ. ఓ అంటూ లచ్చమ్మమ్మ అమ్మమ్మకు తోలి చెప్పు అంది పూజ. ఇప్పుడు వద్దులే, తర్వాత వింటాను అంది మాధురి. పూజ చెప్పే కబుర్లు వింటూ నవ్వుతుంది మాధురి. ఇన్నాళ్ళు మనవరాలి ఆటపాటలు చూడలేదు. ఇప్పుడు ఆ భాగ్యం కలిగేసరికి ఆ సంతోషంలో తాను చిన్నపిల్లలా మారిపోయింది. ఆఫీసులో అందరినీ గడగడలాడించే తల్లినేనా తాము చూస్తున్నది? ఆశ్చర్యంగా అనుకున్నారు అన్నదమ్ములు. ప్రతాప్ భార్య వైపు చూస్తూ, కూతురు మనవరాలు వచ్చేసరికి దీనికి ఎవ్వరూ కనిపించడం లేదు. చూసారా, అదేమో అమ్మ కోసం వచ్చాను అనడం, ఈవిడ గారేమో నా కూతురు నా మనవరాలు అనడం, మనందరం మాత్రం పరాయి వాళ్ళం. ఉక్రోషం పట్టలేక అన్నాడు. అలా పరాయి వాళ్ళుగా మిగిలే పనులు చేసింది ఎవరో మీ డాడీని అడగరా కాంత్ గంభీరంగా అంది మాధురి. నేనేమన్నా కలగన్నానా ఇలా జరుగుతుందని? నేను చేసినవాడు, మన స్థాయికి తగినవాడు, చదువు, డబ్బు, హోదా అన్నీ ఉన్నవాడు, స్వీటీకి తగిన అందం ఉన్నవాడు. అతని తల్లి కూడా చాలా మంచిది, మన స్వీటీని కన్నబిడ్డలా చూసుకుంటుంది. ఆ ఇంట్లో అది సుఖపడుతుందని చేశాను, కానీ వసుకు స్వీటీని కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదు. అలాంటి ఇంట్లోకి దాన్ని ఎలా పంపించమంటారు? అందుకే ఈ పెళ్ళి అన్ని విధాలుగా అందరికీ మంచి చేస్తుందని చేశాను. అయినా ఆ అబ్బాయి చిన్న విషయం పట్టుకొని ఇలా చేస్తాడని ఊహించానా? ఇలా జరిగినందుకు నేనెంత బాధపడుతున్నానో మీకెవరికీ తెలియదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది మాట్లాడడం లేదు అని ఒకవైపు నేను బాధపడుతుంటే మరోవైపు మీ అమ్మ మొదలుపెట్టింది. అది అలా మూడువారిన జీవితం గడుపుతుంటే నాకేమన్నా సంతోషమా, బాధగా అన్నాడు ప్రతాప్. ఒరే కాంత్, ఎంత గొప్ప సంబంధమైనా ఆ చేసుకోబోయే అమ్మాయి మనసులో ఆ అబ్బాయి ఉండాలి. ఇంత చిన్న విషయం ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ ప్రతాప్ వర్మ గారు మర్చిపోయారు, విరక్తిగా అంది మాధురి. ఆయన మొహం తెల్లగా పాలిపోయింది. ఆ సాయంత్రం అలసి వాడిపోయిన మొహంతో నీరసంగా వచ్చిన కూతుర్ని చూసి మాధురి మనసు చిక్కుమంది. ఆయన పెదాలపై నవ్వు తెచ్చుకుంటూ, ఈజ్ యువర్ డే స్వీటీ అంది. ప్రతిరోజు ఎలా ఉంటుందో ఈరోజు అలాగే ఉంది మమ్మీ, కొత్తగా ఉండడానికి ఏం మారింది మమ్మీ అంది అర్చన తల్లి వైపు చూస్తూ. అవును, ఏమీ మారలేదు నిట్టూరుస్తూ అంది మాధురి. తల్లిని చూడగానే మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టేసింది పూజ. కూతుర్ని ముద్దు పెట్టుకుంటూ,
హాల్ను చూసి ఆశ్చర్యపోయింది అర్చన. ఏంటి మమ్మీ ఇదంతా అంది. హాల్ అంతా ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు, పేపర్ రాకెట్స్, రేపర్స్తో కిష్కింద కాండలా ఉంది. పిల్లలు ఆడుకున్నారు అంది మాధురి. పూజ ఇలాగైనా ఆడుకునేది కోపంగా అంది అర్చన. నేను కాదు మమ్మీ, బిక్కమొహం వేస్తూ అంది పూజ. అత్త, పూజ కాదు, నేను, ఆది, నాని మేమందరం ఆడుకున్నాం అర్జున్ అన్నాడు. నాని కూడానా? తల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంది అర్చన. అవును అత్త, నాని కూడా మాతో ఆడింది. మేమందరం భలేగా ఆడుకున్నాం. ఆదిత్య కూడా హుషారుగా చెప్పాడు. ఏంటి మమ్మీ, నువ్వు కూడా చిన్నపిల్లలా? వీళ్ళకి చెప్పాల్సింది పోయి అంది అర్చన. అత్తయ్యే వాళ్ళకంటే చిన్నపిల్లలా అయితే ఇంకేం చెప్తారు స్వీటీ, నిహారిక నవ్వుతూ అంది. ఏంటి వదిన మీరు ఇంత అల్లరి చేస్తుంటే మీరైనా చెప్పాలిగా అంది అర్చన. అత్తయ్యే వాళ్ళతో కలిసి అల్లరి చేస్తుంటే మేము ఇంకా ఏం చేస్తాం, చూస్తూ ఊరుకోవడం తప్ప నవ్వింది అపురూప. బాబోయ్, ఒక్కరోజుకే ఇలా అయిందంటే ఇక రోజు ఇల్లు కిష్కింద కాండి అర్చన అంది. పూజ కాదులే స్వీటీ, ఈ అల్లరంతా ఈ తుంటరి వాళ్ళు అత్తయ్య కలిసి చేశారు. పూజ బుద్ధిమంతురాలు, అలాగే కూర్చొని చూసింది. తనను ఏమీ అనకు అన్నారు. మమ్మీ, నువ్వు కూడా వీళ్ళతో చేరిపోయావా నవ్వుతూ అంది. నేను ఆడను అన్నా వాళ్ళే బలవంతం చేశారు అంది మాధురి నవ్వుతూ. ఏం కాదు అత్త, మేము వచ్చేసరికి పూజ, నాని, లక్ష్మమ్మ, డాలి ఆడుకుంటున్నారు. మేము జాయిన్ అయ్యామంతే అన్నాడు అర్జున్. అయితే ఇదంతా పూజ నిర్వాకమా అంది అర్చన. అదేమీ లేదులే స్వీటీ, నాకే ఆడాలనిపించి వీళ్ళని చూస్తుంటే నా చిన్నతనం గుర్తొచ్చింది. నేను, మా అన్నయ్య, మా స్ట్రీట్లో ఉండే పిల్లలందరం కలిసి ఆడుకునేవాళ్ళం మాధురి అంది. అర్చనకు అప్పుడే గుర్తు వచ్చినట్టు, మామయ్య వాళ్ళు ఎలా ఉన్నారు మమ్మీ అడిగింది తల్లిని. ఇప్పుడు గుర్తు వచ్చాడన్నమాట మా అన్నయ్య కినుకుగా అంది మాధురి. అర్చన ఏం మాట్లాడలేకపోయింది. ఊరికే అన్నానులే, మామయ్య వాళ్ళందరూ బాగున్నారు. నీకు ఇష్టమైతే పూజను తీసుకొని అమెరికా వచ్చేయమన్నాడు, అక్కడే ఉండేటట్లు అంది మాధురి. ఒకప్పుడు వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఏ బంధనాలు లేవు, కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ అంది అర్చన బాధగా. కూతురు మాటలకి మాధురి ఏం మాట్లాడలేకపోయింది. వాణి, స్వీట్కి కాఫీ తీసుకురా, ఆ టాపిక్ డైవర్ట్ చేయాలని అంది నిహారిక. ఇప్పుడే వద్దు వదిన, నేను ఫ్రెష్ అయి వస్తాను అంది అర్చన. మమ్మీ, చాకీ తేలేదా పూజ అడిగింది తల్లిని. తెచ్చాను కానీ ఇవ్వను అంది అర్చన. ఎందుకు మమ్మీ? బిక్కమొహం వేసింది పూజ. హాలు మొత్తం డట్టిగా చేశారుగా అందుకు అంది. నా మనవరాలు ఏమీ చేయలేదు, దాని చాక్లెట్ దానికి ఇచ్చి మాధురి వత్తాసు పలికింది. అవునత్త, పాపం పూజ ఏమీ చేయలేదు, అర్జున్ కూడా వెనకేసుకొచ్చాడు. అవును అర్చన, అందరూ పూజను వెనకేసుకొచ్చారు. అబ్బో, ఒక్కరోజుకి అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు. మీరు అనుకున్నంత అమాయకురాలు కాదు ఇది అంది అర్చన నవ్వుతూ. నిజం స్వీటీ, పూజ చాలా కామ్గా ఆడుకుంది. ఈ రచ్చ చేసింది అజ్జు వాళ్ళు, అత్తయ్య, డాలి అంది అపురూప. అవును స్వీటీ, పూజ నీలానే కామ్, చెప్పాలంటే నీకంటే చాలా బుద్ధిమంతురాలు. మనవరాన్ని ముద్దు పెట్టుకుంటూ మురిపెంగా అంది మాధురి. అబ్బో, నాకంటే బుద్ధిమంతురాలా? ముందు ముందు మీకే తెలుస్తుందిలే నవ్వుతూ అంది అర్చన. నా మనవరాలు ఎప్పటికీ బుద్ధిమంతురాలే కథ పూజ తల్లి మాధురి అంది. అవును అన్నట్టు తల స్పీడ్గా ఊపింది పూజ. అందరూ నవ్వారు. తల్లి నవ్వుతుండటంతో మమ్మీ, చాకి
అడిగింది ఇదే సందని. నవ్వుతూ బ్యాగ్లో నుంచి చాక్లెట్ తీసి ఇచ్చింది అర్చన. మరి అజ్జుకు బావ వాళ్లకు అంది. అయ్యో తీసుకురాలేదు, కావాలనే అంది అర్చన. నేను చెప్పానుగా మమ్మీ, ఎందుకు తేలేదు? బొంగమూతి పెడుతూ అంది పూజ. మర్చిపోయాను అంది అర్చన. సరే, లేపు మాత్రం మర్చిపోకు అంటూ అమ్మమ్మ ఇది మాకు షేల్ చెయ్యి అని చాక్లెట్ ఇవ్వబోతుండగా, వద్దులే నువ్వు తిను, వాళ్లకు తెచ్చాను నవ్వుతూ అంది అర్చన. నిజంగా అంది పూజ. అంటూ వాళ్లకు చాక్లెట్స్ ఇచ్చింది అర్చన. ఇంతలో వాచ్మెన్ వచ్చి లక్ష్మి కోసం వాళ్ళ ఆయన వచ్చాడు అని చెప్పాడు. లక్ష్మి అందరికీ చెప్పి వెళ్ళిపోయింది. డాలీ గుర్రుగా అర్చన వైపు చూస్తుంది. మమ్మీ, నువ్వు డాలీకి చాక్లెట్ ఇవ్వడం మర్చిపోయావు అంది పూజ. నేనేం మర్చిపోలేదు, హాల్ పాడు చేసినందుకు పనిష్మెంట్ అంది అర్చన. నేను చెయ్యలేదు అన్నట్టు మురిగింది డాలీ. నీకు ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువైంది, మాట వినటం లేదు, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంది అర్చన. అది అలిగి పడుకుంది. డాలీ ఇక నుంచి అల్లరి చేయను అని మమ్మీకి సాలి చెప్పు, నీకు చాకీ ఇస్తుంది. పూజ బుజ్జగిస్తూ అంది దాన్ని. అది మొహం తిప్పుకుంది. దాని వేషాలకు అందరూ నవ్వారు. మమ్మీ ప్లీజ్ మమ్మీ, డాలీ అలిగింది. చాకీ ఇచ్చే. పూజ బ్రతిమలాడింది తల్లిని. ఇవ్వను, దాని అల్లరి మొండితనం ఎక్కువ అవుతున్నాయి అంది అర్చన చిరుకోపంగా. డాలీ నేను నీకు ఇస్తాలే, ఫీల్ అవ్వకు, మమ్మీతో కటిఫ్ చెప్దాం అంటూ పూజ దాన్ని బుజ్జగిస్తూ చాక్లెట్ ఇవ్వబోయింది. అర్చన నవ్వుతూ ఒకరినంటే ఒకరు ఊరుకోరుగా అంటూ చాక్లెట్ రేపర్ తీసి డాలీ నోట్లో పెట్టింది. అది సంతోషంగా తోకాడించింది. స్వీటీ, డాగ్స్కి చాక్లెట్స్ పెట్టకూడదు, మంచిది కాదు అంది మాధురి. తెలుసు మమ్మీ, కానీ డాలీ ఒప్పుకోదు, పూజ ఒప్పుకోదు, ఎప్పుడో ఒకసారి ఇస్తాను అంతే అంది అర్చన. ఆ ఇంట్లో ఇంకా 4 డాగ్స్ కూడా ఉన్నాయి. జాకీ వాళ్ళు లేరు మమ్మీ, వాటి గురించి అడిగింది. ఎక్కడా, డాలీకి వాటికి పడట్లేదు, అందుకే వాటిని మన రాము బయటికి తీసుకువెళ్ళాడు అంది. డాలీ తప్పు, అలా చేయొచ్చా? వాటితో ఫ్రెండ్షిప్ చేయాలి కానీ మందలించింది అర్చన. అది మళ్ళీ మూతు ముడుచుకుంది. పూజ వాటితో ఆడుకుంటుందని గొడవపడింది నవ్వుతూ అంది మాధురి. ఇది అంతే మమ్మీ, పూజ వేరే డాగ్స్తో ఆడితే అస్సలు ఒప్పుకోదు నవ్వింది అర్చన. సరే స్వీటీ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంది మాధురి. అర్చన తల ఊపి మరో 1/2 గంటలో ఫ్రెష్ అయి కిందకు వచ్చింది. పని మనిషి కాఫీ తీసుకువచ్చింది. స్నాక్స్ కూడా తీసుకురా అంది మాధురి. వద్దు మమ్మీ, నేను నిత్య వచ్చే ముందే తీసుకున్నాం అంది అర్చన. ఇంటికి వస్తూ చేయడం ఏంటి అంది మాధురి. నిత్యకి ఆకలిగా ఉందంటేను తప్పలేదు మమ్మీ అంది అర్చన. బయట తినక స్వీటీ, హెల్త్ పాడవుతుంది అంది మాధురి. మా ఆఫీస్ క్యాంటీన్లో హైజీన్గానే ఉంటుంది మమ్మీ, నువ్వు కంగారు పడకు అంది అర్చన. ఇంతలో ఆఫీస్ నుంచి తండ్రి కొడుకులు వచ్చారు. గోలగోలగా ఆడుకుంటున్నారు పిల్లలు. హాల్ని చూసి ఆశ్చర్యపోతూ ఏంటమ్మా ఇది అన్నాడు ప్రతాప్ కోడలతో. మీ సుపుత్రులు, మీ మనవాళ్ళు చేసిన అల్లరి మామయ్య అంది నిహారిక. ఇన్ని రోజులు ఎప్పుడూ ఇలా చేయలేదు, ఇప్పుడేంటి అన్నాడు విక్కీ. ఎన్ని రోజులంటే వాళ్ళిద్దరే కదా, ఇప్పుడు పూజ వాళ్ళతో అత్తయ్య గారు కూడా చేరారు అంది. మమ్మీ కూడానా ఆశ్చర్యంగా అన్నాడు. నలుగురు, డాలీ వాళ్ళకు తోడు ఆ లక్ష్మి, అందరూ కలిసి హాల్ని ఇలా చేశారు అంది. మరి క్లీన్ చేయించాలి కదా అన్నాడు కాంత్. ఇంకా ఆడుకుంటున్నారు కదా అని అలా వదిలేశాను అంది. ఇక ఆడింది చాలు అంటూ పని మనిషిని పిలిచి క్లీన్ చేయమంది అపరూప. మనవాళ్ళు ఎప్పుడు ఇంత సంతోషంగా అల్లరిగా ఆడుకోవడం చూడని ప్రతాప్ ఇది పూజ వల్లే అనుకుంటూ తన వైపు చూశాడు. ఆయన తన వైపు చూడగానే
చిరునవ్వు నవ్వుతూ, తాతగారు మీలో ఆడతాలా? అమ్మమ్మ కూడా మాతో ఆడింది అంది ముద్దుగా. పూజ అలా అడిగేసరికి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ప్రతాప్. మాదిరితో పూజకు అలవాటే కానీ తాను పెద్దగా మాట్లాడింది లేదు. కూతురు తనను రాణిస్తేగా పూజను కూడా కలవనిచ్చేది కాదు. తాతగారు పూజ పిలవడంతో ఉలిక్కిపడి చూశాడు. మీ అమ్మమ్మ అంత యంగను కాదమ్మా, మీతో ఆడడానికి నాకు ఓపిక లేదు అన్నాడు నవ్వుతూ. అవునవును, పిల్లలతో ఆడడానికి ఓపిక ఎందుకు ఉంటుంది? అదే ఆఫీస్లో ప్రాజెక్టు ఉందని చెప్పండి, వెంటనే పరిగెత్తుతారు. అరే, చిన్న పిల్ల అడిగిందని కూడా లేదు కోపంగా అంది మాధురి. పోనీలే అమ్మమ్మ, కోప్పడకు, తాతగారికి హెల్త్ బాగాలేదేమో అంది పూజ. ఆయన ఆప్యాయంగా మనవరాలి వైపు చూశాడు. తాతగారు మీరు చాకెట్ తింటారా? పూజ అడిగింది. ప్రతాప్ ఆశ్చర్యంగా పూజను చూశాడు. మమ్మీ తీసుకొచ్చింది అంటూ తన చేతిలో ఉన్న చాక్లెట్ని చూపించింది ఆయనకు. అసలు పూజతో పెద్దగా మాట్లాడిందే లేదు కదా, ఇంత చనువుగా మాట్లాడుతుందేంటి? ఆ అవకాశం అర్చన ఎప్పుడూ తనకు ఇవ్వలేదు. అప్పుడప్పుడు బయట తారసపడినప్పుడు చూడడమే, అది కూడా ఎక్కువ టైం కాదు. మనవరాల్ని దగ్గరకు తీసుకోవాలని ఉన్నా కూతురు చూపులకు ఆగిపోయేవాడు. మొదట్లో ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు. అయినా వీళ్ళు వదలకుండా అర్చన దగ్గరకు వెళ్ళేవాళ్ళు. కొంతకాలం తర్వాత వాళ్లను చూసి చూడనట్టు వదిలేసింది. అదే భాగ్యం అనుకుని వీళ్ళు రాకపోకలు సాగించారు. అది కూడా ఎప్పుడైనా మాత్రమే. అన్న వదిలిన బలవంతం వల్ల పొడి పొడిగా మాట్లాడేది. పూజను వాళ్ళ దగ్గరకు తీసుకుంటుంటే ఇక వాళ్ళను బాధ పెట్టలేక ఊరుకుంది. కానీ ఏమన్నా కొనిస్తే మాత్రం అస్సలు ఒప్పుకునేది కాదు. మెల్లగా మాధురి కూడా వెళ్ళడం ప్రారంభించింది. తల్లితో మొదట్లో పెద్దగా మాట్లాడకపోయినా వచ్చినందుకు ఏమీ అనేది కాదు. తనను మాత్రం చూపులతోనే నిలబెట్టేది. కూతురు చూపులకు తాను వెళ్ళలేకపోయేవాడు. కూతుర్ని చూడాలనిపించినప్పుడల్లా ఆఫీస్కి వెళ్ళే టైంలో కూతురికి తెలియకుండా కారులో ఉండి చూసేవాడు. 1-2 సార్లు తనను చూసినా పట్టించుకోకుండా వెళ్ళిపోయేది. కూతుర్ని కూడా దూరంగానే ఉంచేది. అలాంటిది పూజ తనను అంత ఆప్యాయంగా పిలవడం ఆయనను ఆశ్చర్యపరిచింది, సంతోషపరిచింది. తినండి తాతగారు అంటూ చాక్లెట్ రేపర్ తీసి ఆయన నోట్లో పెట్టింది. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. థ్యాంక్ యూ కన్నా అంటూ పూజను తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దుల వర్షం కురిపించారు. చూసారా మామయ్య, తాను తినకుండా చాక్లెట్ మీకే ఇచ్చింది. ఇంతసేపు అత్తయ్యతో ఉన్నా తనకు ఇవ్వలేదు అంది అపురూప. ఆయన గర్వంగా భార్య వైపు చూశాడు. పూజ అమ్మమ్మకి ఇవ్వకుండా తాతగారికి ఎందుకు ఇచ్చావు అడిగింది నిహారిక. ఏం చెప్తుందా అని. అమ్మమ్మ ఇప్పుడు వాళ్ళకు నాతో ఉంది, కలిసి ఆడుకున్నాం, లంచ్ స్నాక్స్ అంటుంటే అదేంటి ఆశ్చర్యంగా అన్నారు. అర్చన నవ్వుతూ స్నాక్స్కు వచ్చిన తిప్పలు అంది. అందరూ పెద్ద పెట్టున నవ్వారు. పూజ బుంగమూతి పెట్టింది. సరే నవ్వం చెప్పు అన్నారు బలవంతంగా నవ్వు ఆపుకుంటూ. అన్నీ తిన్నాం కదా, కానీ పాపం తాతగారు మాతో లేరు, ఏమీ తినలేదు. మమ్మీలాగే ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి వచ్చాను కదా, అందుకనే ఇచ్చాను అంది. పూజ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. మరి మాకు అడిగారు కాంత్ విక్కి. అయ్యో, మమ్మీ ఒక చాకేటే ఇచ్చింది అంటూ మమ్మీ ఇంకా చాకేలు తేలేదా, మామలకి ఇస్తాను అంది. అయ్యో, నాకు తెలియదు కదా, అందుకే తేలేదు అంది అర్చన. లేపు తీసుకులా, మామలకి ఇద్దాం అంది పూజ. నా దగ్గర మనీ లేవు నవ్వు దాచుకుంటూ అంది అర్చన. అయ్యో, మనీ లేవా, ఎలా? బుగ్గన చేయి పెట్టుకొని కాసేపు ఆలోచించి
నా కిడ్నీ బ్యాంక్లో ఉన్నాయిగా, అవి తీసుకొని లేపు మామలకి చాకిల్తే, లేకపోతే ఫీల్ అవుతాను అంది పూజ. అంత చిన్న వయసులోనే పూజ ఎదుటివారి గురించి ఆలోచించే విధానానికి సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు అందరూ. మేనమామలిద్దరూ పూజ చెరో బుగ్గను ముద్దాడారు సంతోషంగా. స్వీటీ, పూజకు అన్నీ నీ పోలికలే వచ్చాయిరా. ఆ మంచి మనసు, ఎదుటివారి గురించి ఆలోచించే గుణం, ఆ నెమ్మది, అనుకువ అంది మాధురి కూతురు వైపు చూస్తూ. అదే నా భయం అనుకుంటూ పైకి మాత్రం నవ్వి ఊరుకుంది అర్చన. ప్రతాప్ భార్య వైపు చూస్తూ, మీ మమ్మీ ఆఫీస్కి రాకుండా పిల్లలతో చేరి ఇల్లును ఇలా చేసిందన్నమాట. తను రాక ఫైల్స్ ఆగిపోయాయి. అలాంటప్పుడు బాధ్యత మీద వేసుకోవడం ఎందుకు? పిల్లలతో ఆడుకుంటూ ఇంట్లో ఉంటే సరిపోయేదిగా అన్నాడు. ఒరే కాంత్, నా ఇష్టం వచ్చినప్పుడు ఆఫీస్కి వస్తాను, లేకపోతే లేదు. నేనేమి ఆయన కింద పనిచేసే ఉద్యోగిని కాదని చెప్పు, ఘాటుగా అంది మాధురి. అర్చన ఆశ్చర్యంగా చూసింది తల్లిని. నువ్వు ఆఫీస్కి మళ్ళీ వెళ్తున్నావా అడిగింది అర్చన తల్లిని. అవును, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే బాగుంటుందని నేను వెళ్ళడం మొదలుపెట్టాను స్వీటీ. మరి ఈరోజు ఎందుకు వెళ్ళలేదు ఆశ్చర్యాన్ని అంచుకుంటూ అంది అర్చన. పూజ ఉంది కదా అందుకని వెళ్ళలేదులే. ఎందుకమ్మా, నీకు అసలే హెల్త్ బాగుండట్లేదు కదా, అన్నయ్య వాళ్ళు చూసుకుంటారు కదా అంది అర్చన. వద్దులే స్వీటీ, మన పని మనం చూసుకుంటే మంచిది కదా. వాళ్ళని నమ్మి మన జీవితం వాళ్ళ చేతుల్లో పెడితే ఏం జరుగుతుందో చూస్తున్నాంగా అంది మాధురి ఓరగా భర్త వైపు చూస్తూ. ప్రతాప్ గారి మొహం మాడిపోయింది. తల్లి అంటున్నది తండ్రిని అని అర్చనకు అర్థమైంది. తల్లి తండ్రి మధ్య ఏదో జరిగింది అని కూడా ఆమెకి అర్థమైంది. పోనీ నువ్వు నాతో వస్తావా అంది మాధురి. అర్చన మాట్లాడలేదు. ప్లీజ్ స్వీటీ, నువ్వు నాతో రావచ్చు కదా, నాకు కాస్త హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు కాదులే మమ్మీ, ఈసారి ఎప్పుడైనా చూద్దాం. నువ్వు మాత్రం ఎందుకు మమ్మీ ఆఫీస్కి వెళ్ళడం? అన్నలేకు వదిలే, వాళ్లే చూసుకుంటారు. లేదా పెద్ద వదిలిని తీసుకొని వెళ్ళు, నీ తర్వాత తను చూసుకుంటుంది అందే అర్చన. నేను ఆఫీస్కి వెళ్ళను బాబు, అలా అన్ని గంటలు ఆఫీస్లో కూర్చొని పని చేయాలంటే నా వల్ల కాదు నిహారిక అంది. పోనీ చిన్న వదిలిని తీసుకువెళ్ళు అంది అర్చన. అమ్మో, నాకు బాబు ఉన్నాడు, నేను వీడిని వదిలి అస్సలు వెళ్ళను అప్రూప టక్కున అంది. చూసావా స్వీటీ, మీ వదినలు అరే అత్తయ్యకి కొంచెం హెల్ప్ చేద్దామని లేదు. కూతురివి నువ్వే చేయనప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారులే కాస్త నిష్ఠూరంగా అంది మాధురి. ఎలాగైనా అర్చనను తీసుకువెళ్ళాలని ఆమె ప్లాన్ అని అందరికీ అర్థమయ్యి అబ్బా ఏం తెలివి అనుకున్నారు. అది కాదు మమ్మీ, ఇబ్బందిగా చూసింది అర్చన. ఊరికే అన్నానులే, నీకు ఇష్టమైతేనే రా, లేకపోతే వద్దు, బలవంతంగా అస్సలు వద్దు అంది మాధురి. అర్చన తల్లి మాటలకి మౌనంగా ఉండిపోయింది. ఆ రాత్రి డిన్నర్ చేస్తుండగా ప్రతాప్ అప్పు ఆ కూర కాస్త వెయ్యమ్మా అన్నాడు. ఆ కూర మీకు పడదు, ఏది తినాలో ఏది తినకూడదో ఇంతకాలమైనా తెలుసుకోలేకపోతే ఎలా? ఆయన గారు ఇంకా చిన్నపిల్లాడు కాదు అన్నీ ఎదుటివారు చెప్పడానికి, నేర్చుకోమని చెప్పప్పు అంది మాధురి కాస్త కోపంగా. నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు వడ్డించమ్మా అన్నాడు ప్రతాప్ కోడలితో. డాడీ, మీకు పడదు, ఎలర్జీ వస్తుంది, పైగా మీకు ఆ కూర కూడా నచ్చదు కదా కంగారుగా అన్నాడు కాంత్. ఏం పర్వాలేదులేరా, నచ్చని విషయాలు ఎన్నో మన జీవితంలో జరిగిపోతున్నాయి. ఆఫ్టర్ ఆల్ కూరదేముంది లేరా, మహా అయితే కాస్త ఎలర్జీ అవుతుంది, ఏ డాక్టర్కో చూపిస్తే తగ్గిపోతుంది. కానీ ఈ గుండెల్లో బాధ అంత ఈజీగా తీరేది కాదులేరా. ఆయన మాటల్లో ఆవేదన తొంగి చూసింది. అర్చన తండ్రి వైపు చూసి ప్లేట్లోకి చూపులు దించుకుంది. తల్లి తండ్రి వైఖరి అర్చనకు విచిత్రంగా అనిపించింది. తాను అంతగా గమనించలేదు, కానీ
వారం నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం తను చూడనే లేదు. పూజ గురించి ఆలోచనలో తను అంతగా పట్టించుకోలేదు వాళ్ళని. ఏదైనా గొడవ పడ్డారా అనుకుందామంటే అలా గొడవలు పడే వ్యక్తులు కాదే. వాళ్ళిద్దరూ గొడవ పడ్డట్టు తాను పుట్టి బుద్ధి ఎరిగాక చూడనే లేదు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఏ విషయమైనా ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకునే ముందుకు వెళ్తారు. తన పెళ్లి విషయంలోనే తల్లి మాట వినలేదు. అంతే, ప్రతి విషయంలో తల్లి మాటకు చాలా గౌరవిస్తాడు తండ్రి. ఇద్దరికి ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అనిపించేటట్టు ఉంటారు. అలాంటిది ఈ కోల్డ్ వార్ ఏంటో అర్థం కాలేదు అర్చనకు. తన గురించి గొడవ పడ్డారా అనుకోవడానికి కొత్తగా జరిగింది ఏమీ లేదుగా అనుకుంది. స్వీటీ, ఏం ఆలోచిస్తున్నావు? తిను అంది మాధురి. ఏం లేదు మమ్మీ, ఉలిక్కి పడుతూ అంది అర్చన. డాడీ తినకూడదు అని తెలిసినప్పుడు ఈ కూర వండడం ఎందుకు? ఆ మాత్రం తెలీదా? నిహారికను కోప్పడ్డాడు కాంత్. రే, ఆయన గారు తినకూడదని ఇంకా ఎవరూ తినరా? తన మీద అరుస్తావే, బుద్ధి ఉండాలి, కొడుకును మందలించింది మాధురి. రే, నా గురించి నిహాన్ని ఎందుకురా తిడతావు? నేను వేరే కూర తింటాలే, ప్రతాప్ అన్నాడు. ఈ బుద్ధి ముందే ఉండాలి. ఇండైరెక్ట్గా అర్చన విషయం కూడా గుర్తు చేస్తూ అంది మాధురి. భార్య వైపు కోపంగా చూడబోయి తాను చేసిన తప్పు గుర్తు వచ్చి మౌనంగా నిహారిక వడ్డించిన కూర కలుపుకొని తినసాగాడు. అమ్మమ్మ, తాతగారిని ఎందుకు కోప్పడుతున్నావు? పాపం ఫీల్ అవుతున్నాను పూజ అంది. అందరూ పూజ వైపు చూశారు. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదని మమ్మీ చెప్పింది. మీలేమో తాతగారిని తిడుతున్నాను అంది. తిట్టడం లేదు పూజ, ఈ మధ్య మీ తాతగారికి బుద్ధి మందగించింది, దాన్నే సరిచేస్తున్నాను అంతే అంది మాధురి మనవరాలతో. అవునా తాతగారు అంది పూజ. ఆయన అదోలా మొహం పెట్టాడు. తండ్రి మొహం చూసేసరికి అర్చనకి నవ్వు వచ్చింది, కానీ బలవంతంగా ఆపుకుంది. అందరిది అదే పరిస్థితి. నవ్వితే ఆయన ఫీల్ అవుతాడని ఆపుకున్నారు. అది చూసిన ఆయనకు ఉక్రోషం వచ్చింది. కాదు పూజ, మీ అమ్మమ్మకే తిక్క, కోపంగా అన్నాడు. పూజ, నేను చెప్పానా, బుద్ధి మందగించిన వాళ్ళే అలా మాట్లాడతారు కోపంగా. మాధురి రిటార్డ్ ఇచ్చింది. ఈసారి అందరూ నవ్వేశారు. ఆయన మొహంలో కూడా కనిపించని నవ్వు కదలాడింది. పూజకు తినిపిస్తుంటే మాకు అత్త, మాకు తినిపించు అని పోటీ పడ్డారు మేనల్లుళ్ళు ఇద్దరు. వాళ్ళకు కూడా పూజతో పాటు తినిపించింది అర్చన. డిన్నర్ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకున్నారు. ప్రతిరోజు కాసేపైనా అందరూ కబుర్లు చెప్పుకోవడం ఆ కుటుంబంలో అలవాటు. ఆ రోజు జరిగినవన్నీ ఒకరికొకరు చెప్పుకుంటారు. పూజ, అజ్జు, ఆది ఒక పక్కన కూర్చొని ఆడుకుంటున్నారు. ఇక పడుకోరా నిహారిక అంది. నిద్ర రావటం లేదు మమ్మీ, అర్జున్ అన్నాడు. ఒరే, రేపు స్కూల్కి వెళ్ళాలి, గుర్తుందా? పోయి పడుకోండి కోపంగా అంది. కొద్దిసేపే మమ్మీ, గారాలు పోయాడు. సరే, 10 నిమిషాల్లో ముగ్గురు పడుకోపోయారంటే దెబ్బలు పడతాయి అంది నిహారిక. సరే మమ్మీ అన్నాడు అర్జున్. వాళ్ళందరూ ఏవో కబుర్లు చెప్పుకుంటుంటే అర్చన మౌనంగా పిల్లల వైపు ఆడుకుంటుంటే చూస్తుంది. కాసేపటికి పూజకు నిద్ర రావడంతో కళ్ళు నులుముకుంటూ తల్లి దగ్గరికి వచ్చింది. అర్చన పూజను ఎత్తుకొని అందరికీ గుడ్ నైట్ చెప్పి పైకి వెళ్ళబోతుండగా, స్వీటీ ఆగు, నేను ఈరోజు మీతో పడుకుంటాను అంది మాధురి. అదేంటి మమ్మీ అని అడగబోయి ఆగిపోయింది అర్చన. తల్లి కూతురు కలిసి పైకి వచ్చారు అర్చన గదిలోకి. పూజను వాష్రూమ్లోకి తీసుకువెళ్ళింది అర్చన. తాను నేచురల్ కాల్కి వెళ్ళాక కాళ్ళు చేతులు కడిగి టవల్తో తుడిచి భుజం మీద వేసుకొని తిరుగుతూ జోకొట్టసాగింది పూజను. మాధురి బెడ్ కానుకొని కూర్చొని వీళ్ళ వైపు చూస్తుంది. కానీ ఆమె ఆలోచనలు ఎక్కడో ఉన్నాయని అర్థమవుతుంది. కాసేపటికి పూజ నిద్రలోకి జారుకుంది. బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పింది అర్చన. తర్వాత తల్లి వైపు చూసింది.
ఆమె ఏదో ఆలోచనలో ఉన్నట్టు గమనించి, ఏంటి మమ్మీ పడుకోకుండా ఆలోచిస్తున్నావు అడిగింది. ఏం లేదు స్వీటీ, ఉలిక్కి పడుతూ అంది మాధురి. మమ్మీ నువ్వు డాడీ గొడవ పడ్డారా సందేహిస్తూనే అడిగింది. అదేమీ లేదు, ఎందుకలా అడిగావు ఆశ్చర్యంగా అడిగింది మాధురి కూతుర్ని. మరి ఎందుకు ఇద్దరు మాట్లాడుకోవడం లేదు? నేను మాట్లాడకపోవడం ఏంటి ఆశ్చర్యపోతున్నట్టు అంది మాధురి. నాకు తెలుసు మమ్మీ, డాడీ మీద మాటలు విసురుతున్నావు, దూరంగా ఉంటున్నావు. ఈరోజు మీ బెడ్రూమ్లోకి వెళ్లకుండా నా దగ్గరకు వచ్చావు, మళ్ళీ నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు. ఏంటి మమ్మీ ఇదంతా అంది అర్చన ఆశ్చర్యంగా. ఏదో చిన్న గొడవలే స్వీటీ అంది. నా గురించి గొడవ పడ్డారా అనుమానంగా అంది అర్చన. నీ గురించి గొడవ పడడానికి ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందని అంది మాధురి. మరి ప్రశ్నార్థకంగా చూసింది అర్చన. అందరి భార్యాభర్తల మధ్య ఉండే మామూలు గొడవలే, వదిలే స్వీటీ అంది మాధురి. తల్లికి చెప్పడం ఇష్టం లేనిదని అర్థమైంది అర్చనకి. సరే పడుకో మమ్మీ, లేట్ అవుతుంది అంది. నిద్ర రావటం లేదు అంది మాధురి. తల్లి అదోలా ఉండడం గమనించింది అర్చన, కానీ ఏం మాట్లాడలేదు. మౌనంగా తల్లి ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. చాలా సంవత్సరాల తర్వాత కూతురు అంత ప్రేమగా తన ఒడిలో పడుకోవడంతో మాధురి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కూతురు నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంది. మమ్మీ నా గురించి అస్సలు బాధపడొద్దు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. లేనిపోని ఆలోచనతో నీ మనసు పాడు చేసుకోకు అంది అర్చన. కూతురి తల నిమురుతూ కాసేపు మౌనంగా ఉంది మాధురి. కొనసాగుతుంది. అర్చన తన గురించి బాధపడొద్దని తల్లికి చెప్పింది. కానీ కూతురు గురించి మాధురి ఆలోచన ఏమిటి? తల్లిగా ఆమె బాధ ఏమిటి? ఆమె ఈ రాత్రి కూతురు దగ్గర పడుకోవడానికి కారణం ఏమిటి? రాబోయే భాగాలలో తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు కదా, నాకు హ్యాండ్ పెయిన్గా ఉందని. డాక్టర్ గారు అసలు మొబైల్ హ్యాండిల్ చేయొద్దన్నారు, కానీ మరి నేనే గ్యాప్ వస్తుందని పెడుతున్నాను. స్క్రిప్ట్ ఎలా ఉంది అలాగే పెట్టేశాను, ఎడిటింగ్ చేయలేదు, తప్పులు ఉన్నాయి, క్షమించండి. అలాగే నేను చదవడంలో కూడా కాస్త తడబాటు చెందాను, హెల్త్ బాగాలేక అసౌకర్యానికి చింతిస్తున్నాను. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.